వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించే కేక్ ఓన్లీ 3 ఐటమ్స్ ఉంటే చాలు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ తయారీ విధానం చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకోండి. తర్వాత పెరుగుకు సరిపోయేంత మైదా పిండి తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత దానికి తగినంత చక్కెర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కొన్ని తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలిపేది లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. సాఫ్ట్గా మొత్తం సాఫ్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ కలుపుకోండి. ఒకవేళ కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు. వంట సోడా కూడా లేని వాళ్ళు ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి. తర్వాత దీన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇలా నేను చూపించేటట్టు వచ్చింది చూసుకోండి. లేదు మాకు లూజ్గా వచ్చింది అనిపిస్తే కొంచెం మైదా పిండి వేసుకోండి. తర్వాత ఒక బౌల్, ఇది పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ లేదా మీ దగ్గర ఒక బటర్ పేపర్ ఉంటే అది వేసుకోండి. ఇట్లా ఆయిల్ మొత్తం రాసాక పొడి పిండి తీసుకోండి. గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి అయినా పర్వాలేదు. తీసుకొని మొత్తం ఇలా పిండి మొత్తం రాసుకున్న తర్వాత అందులో ఇందాక కేక్ పిండి అంతా ఇందులో వేసుకోవాలి. ఆ కేక్ పిండి మొత్తం వేసుకున్నాక ఒకసారి హెయిర్ లేకుండా గంజును ఇలా చేసుకోండి. హెయిర్ బబుల్స్ అనేటివి మీదకి వస్తాయి. మైక్రో ఓవెన్ ఫస్ట్ 10 మినిట్స్ హీట్ చేశాక టెంపరేచర్ 210లో పెట్టి ఒక 30 మినిట్స్ పెట్టుకొని ఉంచండి. 30 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఎలా హీట్ అవుతుందో. 30 మినిట్స్ అయిపోయింది. కేక్ చూడండి ఎలా రెడీ అయిందో. ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. ఇప్పుడు కేక్ని సైడ్కి హెడ్జ్ చూడండి చాలా బాగా ఉడికింది. మన చాక్కి పిండి అనేది రాకపోతే కేక్ మొత్తం రెడీ అయినట్టే. ఇప్పుడు సైడ్లా కట్ చేసుకొని తీసుకోండి. చూడండి కేక్ తయారైపోయింది. కేక్ మొత్తం చల్లారిన తర్వాత కట్ చేయండి. నేను వేడి మీద ఉన్నప్పుడే కట్ చేశాను. అలా చేయకండి, కొంచెం చల్లారిన తర్వాత కట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.